తిరిగి వార్తలకు స్వాగతం. ఏఐటీయూసీ 15వ రాష్ట్ర స్థాయి మహాసభలు ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్నాయి. తిరుపతిలో జరిగే ఈ సభలను జయప్రదం చేయాలని కోరారు నెల్లూరు జిల్లా నేతలు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో జరగనున్న ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు కార్మిక నేతలు. తిరుపతిలో ర్యాలీ, బహిరంగ సభ, ప్రతినిధుల సభ జరుగుతాయని తెలియజేశారు. మహాసభల బ్రోచర్ విడుదల చేశారు జిల్లా నేతలు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, కార్యదర్శి దామ అంకయ్య, ఇతర నేతలు పాల్గొన్నారు. దాదాపు 1000 మంది ఈ మన కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెలిగేట్స్ వస్తున్నారు. అలాగే వేలాది మందితో ప్రదర్శన, బహిరంగ సభ 2 నిర్వహిస్తున్నాము. ఈ సభను జయప్రదం చేసి భవిష్యత్తు కార్యక్రమాలు నిర్వహించుకుంటాం కాబట్టి వేలాదిగా పాల్గొనే సభను జయప్రదం చేయాలని, అలాగే ప్రతినిధులు కూడా రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి కొత్త పద్ధతుల్లో పోరాటాలకు ముందుకు పోవడానికి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వస్తామని తెలియజేస్తూ సెలవు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పంచభూతాలు ప్రజల మీద పగబట్టాయని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయమే మంచిది కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కుర్చీ ఎక్కితే ప్రకృతి పగబడుతోందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కోవూరులో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అడ్డగోలు పరిపాలన చేస్తున్న టీడీపీకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలవాలని ఆయన వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సూర్యుడు అస్తమించిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకూడదని తెలిసినా ప్రమాణ స్వీకారం చేశాడని ఆరోపించారు. పండితులను సంప్రదించి పరిహారం చేయించాలని ప్రసన్న సలహా ఇచ్చారు. ఇంకా ఆలస్యం చేస్తే రాష్ట్రంలో మరిన్ని ఘోరాలు జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. చాలా మంది చనిపోతా ఉన్నారు. మహానుభావుడు ఏ లగ్నాల కుర్చీలో కూర్చున్నాడో గానీ గతంలో 9 సంవత్సరాలు ఆయన పరిపాలన మరలా ఇప్పుడు పునరావృతమైంది. వస్తే అతివృష్టి, లేకపోతే అనావృష్టి, అన్ని బాధలే ఇతని టైంలో. అందువల్ల ఇప్పటికైనా ప్రజల మేలు కోసం, రాష్ట్రం బాగోగుల కోసం మీరు దయచేసి ఆ పండితులతో వాళ్ళతో మాట్లాడి దానికి ఏదైనా పూజలు పునస్కారాలు ఉంటే చేయించాలని చెప్పి కోరుకుంటున్నాను. అన్ని వర్గాల ప్రజలను బీజేపీలోకి ఆహ్వానించి బలోపేతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పి సురేందర్ రెడ్డి కోరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన చేనేత సెల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ చేనేత సెల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు పి సురేందర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అన్ని వర్గాల ప్రజలను పార్టీలోకి ఆహ్వానించి బీజేపీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్మికులకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి వాటి అమలుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ సిహెచ్ వరదయ్య, చక్రధర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ డిమాండ్లు చక్రధర్ గారు మీకు ముందే చెప్పారు. చేనేతల రంగానికి సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి, ఎట్లయితే వ్యవసాయానికి సహకార బ్యాంక్ ఉందో అట్లే చేనేతలకు కూడా సపరేట్ బ్యాంక్ ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయాలు అందించాలని చెప్పి, లోన్ వసతి కూడా ఎలాంటి దాఖలు లేకుండా లోన్ వసతులు కూడా కల్పించాలని చెప్పి, ఆ విధంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్లతో పెద్ద ఎత్తున చేనేత కార్మికుల కోసం ప్రయత్నం చేస్తుంది. ముత్తుకూరు మండలం పంటపాలెంలోని కృష్ణపట్నం పామాయిల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. బాయిలర్ షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం సంభవించగా ఫైర్ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముత్తుకూరు మండలం పంటపాలెంలోని కృష్ణపట్నం పామాయిల్ ఫ్యాక్టరీలోని బాయిలర్లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేశారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జ్ఞానసుందర్, ప్రాజెక్టు డీజీఎం శుక్లాలు మీడియాతో మాట్లాడుతూ పెను ప్రమాదం తప్పిందన్నారు. ఎడిబుల్ ఆయిల్స్ లిమిటెడ్ 2012 ఎస్టాబ్లిష్ చేశారు. థర్మల్ హీటర్లో ఫ్లూయిడ్ ఏదో లీకేజ్ అయ్యి ఫైర్ అయింది. వాళ్ళకి కొద్ది సిస్టమ్స్ ఉన్నాయి, ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ పెట్టుకున్నారు. అబ్జర్వేషన్ ఉన్నప్పుడు ఎనీ ఎవెన్చువాలిటీ వీల్ గైడ్ దెమ్ అండ్ హెల్ప్.
తిరుపతి విద్యుత్ శాఖ డీఈ ముఖర్జీ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి నుండి తాడేపల్లిగూడెంకు కారులో ప్రయాణిస్తుండగా కావలి రూరల్ మండలం గౌరవరం వద్ద కారు బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి విద్యుత్ శాఖ డీఈ ముఖర్జీ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి నుంచి తాడేపల్లిగూడెంకు కారులో బయలుదేరారు. కావలి రూరల్ మండలం గౌరవరం వద్ద లారీ అడ్డు రావడంతో కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు తరలించారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటగిరి పట్టణ శివారు ప్రాంతాల్లో నాటుసారా తయారు కేంద్రాలపై ఎక్సైజ్ పోలీసులు దాడి జరిపారు. 100 లీటర్లకు పైగా నాటుసారా తుమ్మ చెక్కను స్వాధీనం చేసుకున్నారు. వెంకటగిరి పట్టణ శివారు ప్రాంతాలైన అర్వపాలెం, ఎగువపాలెంలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. పండుగల నేపథ్యంలో ఈ ప్రాంతంలో నాటుసారా కాస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసిన వీరు 100 లీటర్లకు పైగా సారా, తుమ్మ చెక్కను స్వాధీనం చేసుకున్నారు. అలానే ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ ఏసీ శ్రీమన్నారాయణ సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. డ్రమ్ కూడా తీసుకురా. డ్రమ్ చెప్తారు అంటే ఇద్దరు దొరికారు. ఇంకొకళ్ళు మహానగరంలో తిరిగే మాయగాళ్లు, పల్లె ప్రజలకు టోపీ పెట్టే మోసగాళ్లు జనాల్ని ఎలా బురిడి కొట్టిస్తారో తెలిపే ఓ వెరైటీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కోవూరు పోలీసులు. ఇంతకీ ఏమిటా వెరైటీ కార్యక్రమం చూద్దాం పదండి. స్టేట్ బ్యాంక్. ఆ బ్యాంక్ నుంచి ఓ కస్టమర్ బయటకొచ్చాడు. అతని చేతిలో బ్యాంక్లో డ్రా చేసుకున్న సొమ్మును దాచుకున్న బ్యాగ్ ఉంది. ఆయన ఆ బ్యాగ్ను చేతబుచ్చుకొని కారు దగ్గరకొచ్చారు. ఆశ్చర్యం, కారు దగ్గర అటూ ఇటూ ఓ 500 రూపాయల నోట్లు పడి ఉన్నాయి. దాన్ని గమనించిన ఆ పెద్దాయన క్యాష్ బ్యాగ్ను కారులో పెట్టాడు. కింద పడిన కరెన్సీ నోట్లను ఏరుకునే పనిలో పడ్డాడు. ఇంతలో జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. కారు వెనక సీట్లో పడేసిన 1,00,000 రూపాయల క్యాష్ బ్యాగ్ని దొంగోడెవరో దోచుకెళ్లిపోయాడు. 500 రూపాయలు కలెక్ట్ చేసుకుని పైకి లేచిన మన పెద్దాయన కారులో క్యాష్ బ్యాగ్ లేకపోవడం చూసి గొల్లుమన్నాడు. ఆ తర్వాత తెలిసింది లాక్కెళ్లిన దొంగాడే అక్కడ కరెన్సీ నోట్లు పడేశాడని. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ కేసు. సేమ్ ప్లేస్. మరో పెద్దాయన బ్యాంక్లో డబ్బులు డ్రా చేసుకుని బయటికొచ్చాడు. ఇంతలో చొక్కా మీద ఏదో పడ్డట్టు అనిపించింది. అవును, ఏదో పడింది. బ్యాగ్ని బైక్ మీద పెట్టాడు. ఆ అశుద్ధాన్ని కడుక్కునేందుకు కొళాయి దగ్గరికెళ్ళాడు. అంతే, ఆ బ్యాగ్ని ఎవరో కేటుగాడు అప్పనంగా దోచుకెళ్ళిపోయాడు. మళ్ళీ అదే బ్యాంక్, ఈసారి ఇండోర్. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ జెంటిల్మెన్ ఎవరో బ్యాగ్లో క్యాష్ పెట్టుకుని బ్యాంక్కొచ్చాడు. క్యాష్ బ్యాగ్ చేతిలో ఉంది. ఇంతలో ఎవరో వచ్చి, సార్ ఈ కాగితాల్లో ఏముందో కాస్తంత చెప్పండి అంటూ మాటల్లో పెట్టారు. ఆ కాగితాలు చూసేందుకు ఆ వ్యక్తి క్యాష్ బ్యాగ్ను తన పక్క సీట్లో ఉంచాడు. ఇంతలో మరో వ్యక్తి ఆయన పక్కకొచ్చాడు. అంతా పర్ఫెక్ట్గా సెట్ కావడంతో వెనక కూర్చున్న మరో వ్యక్తి ఆ క్యాష్ బ్యాగ్ని తీసుకుని పరారయ్యాడు. అమ్మయ్య, ఒకరికి సాయపడదామని మీరు రిలాక్స్ ఫీల్ అయి పక్కన పెట్టిన బ్యాగ్ కోసం చూస్తే అక్కడ మీకు కనిపించేది ఖాళీ సీటు మాత్రమే. విడవలూరు మండలం వరిని చెరువు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చెరువును ఆక్రమించారంటూ ఓ వర్గం వారు మరో వర్గంతో తలపడింది. తొలుత చిన్న వివాదంగా మొదలైన ఈ గొడవ చిలికి గాలివానలా మారి కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. పోలీసుల రంగప్రవేశంతో ఘర్షణ సద్దుమణిగింది. విడవలూరు మండలం వరిని చెరువును కొందరు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు. ఆ చెరువు ద్వారా అలగానిపాడు, దండిగుంట, వీరారెడ్డిపాళెం, వరిని గ్రామాలకు చెందిన పొలాలకు నీరు అందాల్సి ఉంది. చెరువు ఆక్రమణ వలన పొలాలకు నీరు అందకపోవడంతో కొందరు రైతులు చెరువులో సాగు చేసిన పంటను దున్నేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు కర్రలతో దాడి చేసుకోవడంతో ముగ్గురు గాయపడ్డారు. కోవూరు సిఐ అశోక్వర్ధన్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మేము వద్దని వాళ్ళు దాదాపు 1 మంత్ బ్యాకే మేము వద్దని చెప్పాము వినకుండా చేయకుండా వాళ్ళు వచ్చి ఆక్యుపై చేశారు. ఆయకడతారులకి నీళ్ళు వెళ్ళడం లేదు. నేను వచ్చి మాట్లాడి సమస్య పరిష్కరించుకుంటాము రండి అనేటప్పటికి ఆమెను వెంటనే వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. వాళ్ళు అరెస్ట్ చేసి అదేంటి ఆక్రమణదారులు చేసిన దాన్ని అదేంటి మా భూమి డిపార్ట్మెంట్గా తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు అనంతరం మరిన్ని విశేషాలు.